గత పాఠ్యాంశంలో మనం ఈ రకమైన ఒక చరరేఖీయ సమీకరణాలను పరిష్కరించడం నేర్చుకున్నాం. అయితే గుర్తుంచుకోండి, ఈ సమీకరణాలన్నిటిలో చర అనేది కేవలం ఒకవైపునే ఉంది. మిత్రులారా, ఈ పాఠ్యాంశంలో మనం ఇటువంటి ఒక ఏకచరరేఖీయ సమీకరణాలను పరిష్కరిద్దాం. ఇందులో చర అనేది సమీకరణానికి రెండు వైపులా ఉంటుంది. పదండి మనం దీన్ని ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. రాణికి 2 చతురస్రాకార చార్ట్ పేపర్లు ఇవ్వడం జరిగింది. పెద్ద పేపర్ యొక్క పొడవు చిన్న పేపర్ యొక్క పొడవు కంటే 5 అంగుళాలు ఎక్కువ అని తనకి చెప్పబడింది. ఇప్పుడు ఆమెని చిన్న పేపర్ యొక్క పొడవు కనుక్కోమన్నారు. ఇప్పుడు రాణికి ఒక క్లూ కూడా ఇవ్వబడింది. క్లూ ఏమిటంటే, పెద్ద కాగితం యొక్క పరిమాణం చిన్న కాగితం యొక్క పరిమాణం 4/3 రెట్లు. రండి ఇప్పుడు కలిసి సమాధానం కనుగొందాం. మనకు పెద్ద కాగితం యొక్క పొడవు చిన్న కాగితం యొక్క పొడవు కంటే 5 అంగుళాలు ఎక్కువని చెప్పబడింది. అయితే ఒకవేళ మనం చిన్న కాగితం యొక్క పొడవు చర కోసం Lని ఉపయోగిద్దాం. అయితే పెద్ద కాగితం యొక్క పొడవు L మరియు 5ల మొత్తానికి సమానమవుతుంది. పదండి రాణికి ఇవ్వబడిన క్లూని ఉపయోగిద్దాం. పెద్ద కాగితం యొక్క పరిమాణం చిన్న కాగితం యొక్క పరిమాణానికి 4/3 రెట్లు. మనం దీన్ని ఈ విధంగా రాయొచ్చు. మీరిక్కడ గమనించారా? ఇక్కడ చర అనేది సమీకరణానికి రెండు వైపులా ఉంది. ఇప్పటివరకు ఎన్ని ప్రశ్నలకైతే పరిష్కారాలు కనుగొన్నామో వాటిలో ఎల్లప్పుడూ చర సమీకరణానికి ఒకవైపే ఉండేది. అయితే చింతించకండి, మనం కలిసి ఈ పరిస్థితిని సులభతరం చేద్దాం. ఇప్పుడొకవేళ మనమిక్కడ ఈ బ్రాకెట్లను విస్తరిస్తే మనకు ఈ సమీకరణం లభిస్తుంది. ఇప్పుడు 3తో గుణించబడటానికి మనం రెండు వైపులా 3తో గుణించాలి. ఇప్పుడు మనం చర L సమీకరణానికి కేవలం ఒక పక్షంలోకే మార్చుకోవాలి. అయితే మనం ఈ పదానికి కుడివైపున పక్షాంతరం చేయాల్సుంటుంది. మనం అలా చేసినప్పుడు మనకి 16Lలో నుంచి 12L తీసేయాల్సి ఉంటుంది. మనం 16L నుంచి 12L తీసేయగలమా? అవును, మనం అలా చెయ్యగలం. రెండు పదాల్లోనూ సమాన చరాలున్నాయి L. అటువంటి పదాలను సజాతి పదాలంటారని మనం గత అధ్యాయంలో చదువుకున్నాం. ఇంకా మనం సజాతి పదాలను కూడవచ్చు మరియు తీసివేయవచ్చు. అయితే మన సమీకరణంలో మనం 12Lని కుడివైపుకు తీసుకువెళ్తే అప్పుడు దాన్ని 16L నుంచి తీసివేయవచ్చు, ఎందుకంటే అవి సమాన పదాలు. ఇప్పుడు మనకు తెలిసిన ఒక సమీకరణం లభించింది. మనకి చివరిసారిగా ఒకవైపు చర మరొక వైపు అచర రెండు లభించాయి. L యొక్క విలువను కనుక్కోవడానికి పదండి రెండు వైపుల విలువను 4తో భాగించండి. ఈ స్టెప్పులో మనకి L యొక్క విలువ 15కి సమానమైంది. కాబట్టి చిన్న కాగితం యొక్క పొడవు 15 అంగుళాలు. ఈ పాఠ్యాంశాన్ని మనం ఇక్కడే ముగిద్దాం. మనం ఏకచరరేఖీయ సమీకరణాన్ని చరం రెండు పక్షాలలోనూ ఉన్నప్పటికీ కూడా పరిష్కరించవచ్చని నేర్చుకున్నాం. తదుపరి పాఠంలో మనం ఈ ప్రకారంగా ఏకచరరేఖీయ సమీకరణాల మరికొన్ని ఉదాహరణలు చూద్దాం.